దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మనం మార్కెట్కి వెళ్ళి పండ్లు కూరగాయలు కొనుక్కుని వాడుకుంటాం. డబ్బులిచ్చి కొనుక్కుని తినేదానికన్నా మన ఇంట్లో మనం వేసుకున్న కూరగాయలు, పండ్లు, చెట్లకు కాసిన పండ్లు కోసుకుని తినేటప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే మనం మన చేతులతో విత్తనం వేశాక మొక్క మొలిచినప్పటి నుండి దానికి నీళ్లు పోస్తూ, ఎరువు వేస్తూ, దాని చుట్టూ కంచి కట్టి భద్రంగా కాపాడుతూ అది ఎప్పుడు పెరిగి పెద్దదవుతుందా, అది ఎప్పుడు కాయలు పండ్లు కాస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. వాటికి పూత వచ్చి అవి పిందెలుగా మారినప్పుడు ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం. ఆ పిందెలు కాయలుగా మారి పండిన తరువాత వాటిని తీసుకొని తింటాం. ఆ కాయలు మనం తిన్నప్పుడు అవి చేదుగా ఉన్నా, రుచిగా లేకపోయినా ఎంతో బాధపడతాం. ఆ కాయలు తినడానికి మనం పడ్డ కష్టమంతా గుర్తుకొచ్చి ఏడుపు కూడా వస్తుంది. ఆ కాయలు తినడానికి మనం పడ్డ కష్టమునంతా వ్యర్థమైపోయిందని ఎంతో బాధ కలుగుతుంది. ఆ చెట్టు మీద చాలా కోపం వచ్చి వెంటనే ఆ చెట్టు పీకి బయట పారేస్తాం కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అదే విధంగా దేవుడు తన కష్టముతో 6 రోజులు శ్రమించి ఈ సృష్టిని మనిషిని చేశాడు. తన కోసం చేసుకొనిన మనిషి తనను సంతోష పెడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి నుండి దేవుడు మంచి ఫలాలు ఆశిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయం అనే పొలములో వాక్యం అనే విత్తనాలు చల్లబడ్డాయి. వారి వారి హృదయ స్థితిని బట్టి వారి ఫలింపు ఉంటుంది. వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో చల్లబడినప్పుడు మన హృదయం స్పందించే దానిని బట్టి మంచి ఫలమో లేక చెడ్డ ఫలమో ఫలిస్తాము. ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారి హృదయం రాతి నేలగాను, కలుపు మొక్కలు, ముండ్ల పొదలు అనబడే లోకాశలతోనూ నిండి ఉంటుంది. కాబట్టి దేవుడు విత్తిన వాక్యము ఫలించదు. కొంతమంది జీవితాలు ఫలించే దశకు వచ్చినప్పుడు ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత, రకరకాలైన సమస్యల చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలించరు. కొంతమంది ఫలించినప్పటికీ కానీ ఫలములు ఫలించి దేవునికి ఉపయోగపడకుండా ఉంటారు. దేవుడు మన నుండి ఆశించే ఫలములు ఫలించకపోయినా కానీ ఫలములు ఫలించినా అవి దేవునికి ఉపయోగపడవు. కాబట్టి అవి నరకబడి అగ్నిలో పడవేయబడతాయి. ఎవరి జీవితాలైతే దేవునికి ఉపయోగపడవో వారి జీవితాలలో దేవుని యొక్క కాపుదల, భద్రత వారి నుండి తీసివేయబడుతుంది. అప్పుడు వారి జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. ఆ ప్రియ సహోదర, సహోదరి, దేవుడు మన నుండి ఆశిస్తున్న ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహములను మంచి ఫలములు మనలో ఫలించాలంటే మనలో విత్తబడిన వాక్యమును యోగ్యమైన మనస్సుతో దానిని అవలంబించుటకు మన మనసును సిద్ధపరచుకుందాం. దేవునికి అప్పచెప్పుకుందాం. ఈ లోకములో మనం బ్రతికినంత కాలము కూడా దేవుని వాక్యము ద్వారా మంచి ఫలాలు ఫలించడానికి తగిన మనసు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.